జై శ్రీరామ్ గురువుగారు. గురువుగారు, ఈరోజు చదివిన దాంట్లో 13వ శ్లోకం గురువుగారు. 937 పేజీ. ఉమ్, కాన ఓ రామ, మనస్సే మానవుడు కాని తుచ్చమగు దేహము కాదు. దేహము జడము, దాని అందలి మనస్సు జడము కాక చైతన్యము కాక రెంటికిని విలక్షణమై ఉన్నది అన్నారు గురువుగారు. ఇక్కడ మనస్సే మానవుడు కాని తుచ్చమగు దేహము కాదు అంటున్నారు. అసలు మానవుడు అని దేనిని అంటారు గురువుగారు? ఇంకొకటి, జడము చేతనము కాక రెంటికి విలక్షణమై ఉన్నది అన్నది కూడా అర్థం కాలేదు. ఉమ్. శ్లోకం ఏం చెప్తుంది? అతస్త్వయం మన ఏ వేదం నరం విద్ధిన్న దేహకం జడో దేహో మనశ్చాత్ర న జడం నా జడం విదుహు. ఎరిగిన వారు ఏం చెప్తున్నారంటే ఈ మనసుని జడం అని కానీ జడము కాదని కానీ చెప్పటం లేదు, అలా చూడడం లేదు వాళ్ళు. అదేవిధంగా దేహాన్ని మాత్రం జడం అంటున్నారు, అంటే స్థూల దేహాన్ని. ఈ స్థూల దేహం నందు స్పృహ ఉన్నది కదా, ఆ స్పృహని మనస్సు అనే పేరుతో పిలుస్తున్నారు. నిజానికి మీకు ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాను, దేహం అనేది వాస్తవానికి లేదు, మనస్సే దేహ రూపాన్ని సాధించి పెట్టుకుంది తన అనుభవం కోసం. ఇది స్థూలంగా, అట్లనే అంతఃకరణంగా కూడా అదే వర్తిస్తూ ఉన్నది, అంటే సూక్ష్మంగా కూడా. అంతఃకరణం అనేది సూక్ష్మమైనది. అంతఃకరణం 4 విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అవును గురు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేది అహంకారం. ఇది సూక్ష్మ భాగం అన్నమాట. దాని యొక్క స్థూల భాగమే రక్తమాంసమయమైన అవయవాలతో కూడుకొని ఉన్న ఈ దేహం. ఇది అంతఃకరణం యొక్క సహాయం లేకుండా ఈ దేహం స్వయంగా ఏమీ చేయలేదు. అర్థమవుతుంది అనుకుంటా. నువ్వు ఒక ఆలోచనలో ఏదైనా ఉన్నప్పుడు ఆ ఆలోచనలోనే నీ అంతరింద్రియాలన్నీ కూడాను సంచరిస్తూ ఉన్న కారణం చేత, ప్రవర్తిస్తూ ఉన్న కారణం చేత, నీ కంటికి ఎదురుగా ఎవరైనా వచ్చినా సరే నీ అంతరంగం దాన్ని గుర్తించని కారణం చేత ఆ సంఘటన జరిగినట్లుగానే నీకు అనిపించదు అసలు. మీరు వచ్చారా, వెళ్ళారా, ఎప్పుడే నేను గమనించలేదే, నువ్వు కళ్ళు ప్రతికాయల్లాగా తెరుచుకొని కూర్చొని ఉన్నావు కదయ్యా, నీ ముందే కదా నేను వచ్చి కాసేపు అక్కడ కూర్చొని వెళ్ళాను, నువ్వు పలకరించలేదు అంటాడు. అవునా? జరుగుతుందా లేదా? అవును గురువు గారు. ఎందువల్ల? కళ్ళైతే తెరవబడి ఉన్నాయి, కానీ మనస్సు మాత్రం లోపల ఎక్కడో సంచరిస్తుంది, దాని లోకంలో అది సృష్టించుకొని. అందువల్ల వేరే వేరే ఆలోచనలో ఉంది. అందువల్ల ఎదురుగా జరుగుతున్నది కనబడడం లేదు. అంటే స్థూల దేహం అనేది మనస్సు యొక్క సాయం లేకుండా అది ఏమీ చేయలేదు స్వయంగా తనంతట తాను ఎప్పుడైతే ఇది చేయలేదో దాన్ని జడం అని చెప్పి నిశ్చయం చేశారు. నిశ్చయంగా చెప్పవచ్చు, అంతే కదా. అవును గురువు. జడ వస్తువులు అంటే ఏం చూపిస్తున్నావు? నీ కంటికి ఎదురుగా ఉన్న ఆ తలుపు చెక్కల్ని, వీటన్నిటిని, ఆ గోడల్ని, వీటన్నిటిని జడం అని చెప్తున్నావు. ఎందువల్ల? నువ్వేమన్నా చేయకపోతే అదేం చేయదు కాబట్టి. అవును గురువు. అలానే ఈ మనస్సు అంతఃకరణ భాగం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మాటగా, మనస్సు అనే మాటగా చెప్పుకుంటున్నాం. స్థూల దేహాన్ని దేహం అని విడిగా చెప్పుకుంటున్నాం, అంతే తప్ప ఇదంతా మనో మాత్రమే. లేకపోతే ఇదంతా కలిపే శరీరం. అర్థమైందా? ఈ శరీరం స్థూల సూక్ష్మాలుగా ఉంది. ఏది స్థూలంగా కనిపిస్తూ ఉన్నదో అది నిజానికి స్థూలం కాదు. ఏది సూక్ష్మం అని చెప్పి చెబుతున్నామో అది సూక్ష్మము కానీ లేకపోతే స్థూలం కానీ కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో దీన్ని ఎప్పుడైతే దీన్ని చక్కగా అర్థం చేసుకోగలిగామో, ఇదంతా మనోక్రియడ తప్ప ఇక్కడ దేహాలు అనేవి కానీ, నేను నీవు అనే విభాగం కానీ వాస్తవానికి స్థితి పొంది లేవు. అనుభవం మాత్రం కలుగుతున్నది అని చెప్పి తెలుస్తుంది. ఇదే నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామహ సర్వే వయం అతఃపరం అని చెప్పి ఒక్క బుక్కలో చెప్పేశారు భగవంతుడు అర్జునుడికి. ఈ తత్వాన్నే. అర్థమైంది కదా? అర్థమైంది. ఇది అనాది చాలా కాలంగా గీత ప్రచారం అంటే గీత
ప్రవచించడం అయిపోవటంతో భగవంతుడు అర్జునుడికి ఆ తర్వాత వచ్చిన అనువాదాలు అన్నిట్లో కూడాను దోషాలే వచ్చినాయి చాలా, ఈ ముఖ్య విషయానికి సంబంధించి. పండితులు కొంతమంది గమనించగలిగారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని దోషయుక్తంగానే అనువాదం చేశారు. అర్థమైంది కదా? అర్థమవుతుంది గురువుగారు. కాబట్టి మనస్సు దేహము నిజానికి వేరు కాదు, ఇక్కడ అలా చెప్పటం లేదు. కాబట్టి అతస్త్వయం మన ఏవ ఇదం నరం విద్ధి అన్నారు. నరుడిగా లేకపోతే మానవుడిగా జీవుడిగా ఎవరిని తెలుసుకోవాలంటే మనస్సునే తెలుసుకో, అంతేగాని ఈ స్థూలమైన శరీరాన్ని పట్టుకొని ఇతడు ఇది అని చెప్పి భావించమాకు అని చెప్పి నా దేహకం అన్నారు. అర్థమైంది కదా? అర్థమవుతుంది అలా గురువుగారు. చూసినట్లయితే ఈ దేహము జడము కదా, జడో దేహో మనశ్చాత్ర న జడం నా జడం విదుహు. కాబట్టి అక్కడ చూసుకున్నట్లయితే మనస్సు మాత్రమే అక్కడ ఏదైనా చేస్తూ ఉన్నది, కానీ ఈ జడదేహం కాదు. కాబట్టి మనస్సుని ఎరిగిన వాళ్ళు జడమని కానీ అజడమని కానీ చెప్పరు, ఎందుకంటే అది కేవల శక్తి మాత్రం, కేవల చైతన్యం మాత్రం. కాబట్టి దాంట్లో జడత్వం అనేది వాస్తవానికి లేదు, కాబట్టి అది కేవల స్ఫురణ మాత్రమే. కాబట్టి ఎరిగిన వారు దీన్ని జడమని కానీ అజడమని కానీ పలకరు. అజడం అంటే చైతన్యం. గురువుగారు అర్థమైందా? అర్థమవుతుంది గురువు. ఇది తత్వం. దీన్ని వినండి, మళ్ళీ వింటే పట్టుబడుతుంది. నెక్స్ట్. ఇప్పుడు 17వ శ్లోకం కూడా ఇదే, ఇప్పుడు మీరు చెప్పిన వివరణకి సరిపోయింది గురువుగారు. ఎవని మనస్సు అజ్ఞానము చెందునో అతడే మూఢుడు అనబడుతున్నాడు, కానీ దేహం అగ్నస్థితి ఎందుండ అట్టి దానిని మూఢుడని ఎవరందరు. ఇప్పుడు అంతే అర్థమైంది గురువుగారు, అది అంతే. కూడా. మరి అది శవం కదా. అవును గురువు. ఇప్పుడు ఆ లోపల అంతఃకరణం వర్తించినా వర్తించకపోయినా అది ఎప్పుడు శవమే. వర్తించినప్పుడేమో ఇతడు బ్రతికున్నాడని చెప్పి చెబుతున్నాం, వర్తించినప్పుడేమో ఇతడు పోయాడు అంటున్నాం. అంతఃకరణం ఎగిరిపోతేనేగా వీడు అవును గురువు. చచ్చిపోయాడు అంటున్నారు. అవును. అది సంగతి. సో ఆ అంతఃకరణమే మరలా అప్పుడు ఏ భావన ఎటువంటి రూపాన్ని తీసుకొని ఉన్నదో, ఎటువంటి మాలిన్యాన్ని ధరించి ఉన్నదో, ఆ మాలిన్యమే దేహంగా వస్తూ ఉన్నది. అంటే ఆ భావనయే దేహంగా వస్తూ ఉన్నది. ఆ ఆలోచనయే అతడి లోకం అవుతూ ఉన్నది. అతడు చావు పుట్టుకలు లేకపోతే ఆ జన్మ విధానం అనే దాన్ని అతడికి అనుభవానికి వస్తూ ఉన్నది. క్లియరా? క్లియర్ గురువు గారు. ఇది బాగా 10 సార్లు పలు రకాలుగా విచారణ చేస్తే, 1, 2, 4 సార్లు అనుకుంటూ ఉంటే అది స్థిరపడుతుంది. అప్పుడు స్పష్టంగా గోచరించడం మొదలవుతుంది అనమాట మనసుకి. ఇది తప్పితే వేరే ఏం లేదనే విషయాన్ని తెలిసి క్రమంగా వైరాగ్యం అనేది అనుభవానికి రావటం మొదలవుతుంది. అప్పటిదాకా వైరాగ్యం అనుభవానికి రాదు. దాన్ని వేరే పేరుతోటి చెప్పుకుంటూ ఉంటాం వైరాగ్యాన్ని. దేనికి, ఏ పేరుతోటి? అంటే ఎప్పుడైనా సరే ఒక విషయం నందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మరొక విషయం తెలియకపోవటం కానీ, వైపు చూడకపోవటాన్ని కానీ, లేకపోతే అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్నట్లుగా ఏదో నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు కానీ ఒక వైరాగ్యం అనే పేరుతో మనం చెప్పుకుంటాం. అది వైరాగ్యం కాదనమాట. ఓకే. జ్ఞానం కలిగినప్పుడే వైరాగ్యం సిద్ధిస్తుంది, వైరాగ్య అనుభవం కలుగుతుంది. వైరాగ్యం అనేది పరమజ్ఞాన స్థితి. జనాలందరూ వైరాగ్యం అంటే ఏడుపు అనుకుంటున్నారు. ఏదో త్యాగం చేశాడు వీడు పాపం వైరాగ్యంతో ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. అదంతా మూర్ఖుల వైరాగ్యం. జ్ఞానుల వైరాగ్యం త్యజించడానికి, గ్రహించడానికి ఏమీ లేని స్థితిలో ఉండేది జ్ఞానుల వైరాగ్యం. ఇది తత్వం. నెక్స్ట్. కాబట్టి శవం ఏం చేయట్లా. శవం అంటే ఏమిటి? మళ్ళీ అదేదో ఉందని కాదు అక్కడ అర్థం. అది నువ్వు ఇప్పుడు ఏర్పరచుకున్న ఒక కట్టుబాటు, నీ వాస్తు పురుషుడు లాంటిది. నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు, ఆ ఇంటిని ఏ ఉద్దేశంతో నిర్మించావో ఆ పని చేస్తుంది అది. అంటే దానికి దోహదపడుతుంది. అంత మాత్రం చేత ఆ ఇంటికి స్వతంత్ర సత్తా ఉందని కానీ, లేకపోతే దానంతా అది పుట్టిందని కాదు.
నీ ఉద్దేశాన్ని అనుసరించి దాన్ని నిర్మాణం చేసావు, ఇల్లు కానీ ఏదైనా ఒక నిర్మాణాన్ని చేసావు. ఆ నిర్మాణం దేనికి ఉద్దేశించావో ఆ పని చేసి పెట్టేస్తుంది. ఇది ఉపకరణం మాత్రమే. ఈ దేహము, ఈ గేహము, గేహం అంటే ఇల్లు, ఇల్లు. ఇల్లు, ఇవన్నీ కూడా అట్లానే నీ ఆలోచన. నువ్వు ఒక సంస్థను స్థాపిస్తావు, అవి కానీ ఇవన్నీ నీ ఆలోచనలు, నువ్వు తయారు చేసేవి ఇవన్నీ కూడా. వాటి ద్వారా వచ్చే రిజల్ట్స్ వాటికి వస్తాయి. అర్థమైందా? నువ్వు ఇంట్లో పూజా గదని, పడక గదని, వంట గదని, అదేలా శౌచానికి గదని, ఇట్లా రకరకాలు చుట్టాల గదని ఇలా నిర్మించుకుంటావు కదా. అవును గురు. నువ్వు ఏ గదిలో ఉంటే ఆ ఫీలింగే ఉంటుంది కదా. అవును గురు. ఆ భావనే కలుగుతుంది కదా. ఇవన్నీ కూడా అంతే అన్నమాట. ఈ లోకం అంతా ఇదే. మనస్సే తయారు చేస్తుంది, మనస్సే తాను ఫలానా నిర్ణయం చేసుకుంటుంది, నిర్దేశించుకుంటుంది. మనస్సే వాటన్నిటిని వాడుకుంటూ ఆయా అనుభూతులను పొందుతూ అవిచార స్థితిలో దాంట్లో ఇరుక్కుపోతూ ఉంది. విచారించి తాను తప్ప అన్యం లేని స్థితిని గుర్తిస్తూ ఉంది. అంతే, అంతకంటే ఇంకా నీ ఇష్టం అనమాట. ఏముంది, గురువు గారి దగ్గరికి నేను వెళ్ళి ఉండాలా లేదా, వెళ్ళి ఉంటే ఏమవుతుంది, ఇదంతా ఏమిటంటావు? ఉండటం, రావటం, పోవటం, లేకపోవటం, ఇదంతా కూడా నీ భ్రాంతిలో విషయాలే. అంతే. ఆ భ్రాంతి తొలగితే ఉపకరణాలను ఎలా ఉపయోగపెట్టాలో అలానే ఉపయోగపెడతాం, మరొక విధంగా కాకుండా. ఈ ఉపకరణం ఎందుకు వచ్చింది? నేనెవరు తెలుసుకోవాలని. నీకు అనుభవం, నీకు ఒక సాకారత్వాన్ని ఇవ్వడానికి, అలానే నీ స్పృహలో నిన్ను ఉంచడానికి ఈ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఇదే లోకం. ఈ లోకం యొక్క ప్రయోజనం కూడా అదే. లోకమే దేహం, మనస్సే లోకం. మనసు ఎంత దూరం చూస్తుందో అంతవరకే నీ లోకం ఉంటుంది. దాని తర్వాత నీకేముంది ఏం లేదన్నది నీకేం సంబంధం తెలియదు. కాబట్టి మనస్సే దేహము, మనస్సే లోకము. ఈ మనస్సు నీకు, ఈ లోకం నీకు అన్యంగా తోచిందా? జనన మరణ బంధము, అవస్థ, అనుభూతి అంటే త్రివిధమైన అవస్థలు ఉన్నాయి కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు, అట్లనే బాల్య, యవన, వృద్ధాప్యం అనే అవస్థలు. ఈ మూడు విధాలైన అవస్థలు అనుభవానికి వస్తాయి, లేదా త్రిగుణ అవస్థలు అనుభవానికి వస్తాయి. క్లియరా? క్లియర్ గురు. శ్రీ పద్మనాభుడ నారాయణ, త్రిమూర్తి రూపుడ నారాయణ, కాలస్వరూప నారాయణ, సకాలనాథ నారాయణ, సద్గురు రాముడ నారాయణ, సర్వార్తి హరుడ నారాయణ. ఓం నమో నమో నారాయణ, రత్నానంద శ్రీ